ప్రీవియస్ వీడియోలో మేము స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళినప్పుడు ఒక స్టాప్ దగ్గర దిగితే అక్కడ మాకు పోలిష్ మార్కెట్ అయితే కనిపించింది. సో అప్పుడు టైం లేక మేము చూపించలేకపోయాను, మళ్ళీ ఫుల్ వీడియో చూపిస్తానని చెప్పాను కదా. సో చెప్పినట్టుగా ఇప్పుడైతే మీకు ఆ పోలిష్ మార్కెట్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. లోకల్ మార్కెట్ ఎక్కడ ఉందంటే మీకు స్ట్రాబెరీ పికింగ్ వీడియోలోనే మొత్తం మీకు రూట్ మొత్తం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ట్రామ్ నెంబర్స్, బస్ నెంబర్స్ అన్ని డీటెయిల్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. 22, 52, 50 ట్రామ్స్ అయితే వస్తాయి. లాస్ట్ స్టాప్ దగ్గర దిగాలి. సో ట్రామ్ స్టాప్ వచ్చేసి ఇదే చూడండి, ఇక్కడ ఒక ట్రామ్ వచ్చి ఆగింది కదా. సో ట్రామ్ స్టాప్ దిగగానే మీకు ఎదురుగానే ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు ఈ మార్కెట్ అయితే కనిపిస్తుంది. సో ఇదే పోలాండ్ వాళ్ళ లోకల్ మార్కెట్. సో ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రామ్ దిగగానే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మీకు ఈ మార్కెట్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, ఈ మార్కెట్ నేమ్. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీకు అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే. సో ఇప్పుడు ఈ మార్కెట్ లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను చూడండి. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఒక యాంటిక్ షాప్ అయితే కనిపించింది. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ హోమ్ డెకర్వి ఉన్నాయి, అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్, పాతకాలంవి. సో ఇవి కూడా కొనే వాళ్ళు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. అండ్ ఈ మార్కెట్ లోపల ఒకటి దొరకదని లేదు, అన్ని వస్తువులు దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మన ఇండక్షన్ స్టవ్ కి తగ్గట్టుగా చూసి తీసుకోవాలి. ఈ లోకల్ మార్కెట్ లో కిచెన్ ఐటమ్స్ చాలా దొరుకుతాయి. అండ్ పోలాండ్ లో ఇదొక్కటే లోకల్ మార్కెట్ కాదు, మీకు చాలా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒకటి స్టేరీ క్లపాజ్ లో ఒక లోకల్ మార్కెట్ చూపించాను, అక్కడ కూడా మనకు కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. సమ్మర్ లో ఇలాంటి ప్లాంట్స్ అయితే ఈ మార్కెట్ లో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి గులాబీ మొక్కలు ఉన్నాయి. సో ఒక్కొక్కటి 10 zloty నుండి 40 zloty వరకు అయితే చార్జ్ చేస్తున్నారు. పూల మొక్కలే కాదు, అలాగే మనకి కూరగాయల మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ రోజ్మరీ ప్లాంట్ అయితే కనిపించింది. నేను చాలా సార్లు సర్చ్ చేశాను ఈ రోజ్మరీ ప్లాంట్ కోసము, ఎక్కడ దొరకలేదు. ఆన్లైన్ లో మాత్రం అవైలబుల్ గా ఉంది, కానీ ఆ స్టోర్స్ చూసాను, కానీ నేనున్న లొకాలిటీలో ఉన్న స్టోర్స్ లో అయితే ఎక్కడా లేదనమాట. సో ఇక్కడ లోకల్ మార్కెట్ లో నాకు ఈ రోజ్మరీ ప్లాంట్ అయితే కనిపించింది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా 12 zloty చార్జ్ చేస్తున్నారు. ఈ రోజ్మరీ లీవ్స్ మనకి డ్రైడ్ వి ఏ సూపర్ మార్కెట్ అయినా దొరుకుతుంది. ఇలా ప్లాంట్ తీసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హెయిర్ కి యూజ్ చేసుకోవచ్చు అని నేను ప్లాంట్ తీసుకోవాలనుకున్నాను. నాకు కానీ పెద్ద గార్డెన్ ఉంటే ఈ మొక్కలన్నీ తీసుకెళ్లి నాటేదాన్ని. అండ్ ఇక్కడ స్ట్రాబెరీస్ కూడా అమ్ముతున్నారు. యాక్చువల్ గా మేము ఫామ్ కి వెళ్ళి పర్చేజ్ చేసాం కదా, సో అక్కడ 10 zloty అన్నారు. సో ఇక్కడ కూడా స్ట్రాబెరీ బాక్స్లలో ఉన్నాయి. సో 1 kg 10 zloty చార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి. కొన్ని ఫ్రూట్స్ ఏమో నాకు ప్రైస్ రీజనబుల్ గా అనిపించింది, అండ్ కొన్ని ఫ్రూట్స్ మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే సూపర్ మార్కెట్ లో నేను పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే కొన్ని మాత్రం ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తుంది. జనరల్ గా ఇలాంటి లోకల్ మార్కెట్ లో ప్రైస్ తక్కువ ఉందని అనుకుంటాం, కానీ ఇక్కడ చూస్తుంటే కొన్ని ఎక్కువగానే అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ పోలాండ్ లో ఉండే వాళ్ళు లోకల్స్ మాత్రం చాలా వరకు ఇక్కడ లోకల్ మార్కెట్ కి వెళ్ళి పర్చేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకల్ మార్కెట్ లో వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ఉన్నాయి, అన్ని ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. అండ్ ఈ మార్కెట్ మొత్తంలో ఏ షాప్ లో చూసినా కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అన్ని ఒకే ప్రైస్ లో ఉన్నాయి. మామూలుగా ఇంకో షాప్ కి వెళ్తే అక్కడ తక్కువేమో అని చూసుకోవడం అలా తీసుకోవడం చేస్తూ ఉంటాం కదా, అలా లేకుండా అన్ని షాప్ వాళ్ళు ఒకే ప్రైస్ మెయింటైన్ చేస్తున్నారు. సో నా చేతిలో కనిపిస్తుంది కదా, సో ఇదే పోలాండ్ గోంగూర. ఆకు చూస్తుంటే మీకు పాలకూర లాగా అనిపిస్తుంటుంది, కానీ టేస్ట్ మాత్రం సేమ్ గోంగూర లాగే ఉంటుంది. సో గోంగూరకి ట్విన్ సిస్టర్ అనుకుంటా. సో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కొన్ని షూస్, స్లిప్పర్స్ అలాంటివి ఉన్నాయి. సో స్లిప్పర్స్ చూడండి, ఒక పేరు వచ్చేసి 15 zloty చార్జ్ చేస్తున్నారంట. అండ్ ఈ సెక్షన్ మొత్తము క్లాతింగ్ స్టోర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి కోటి సెంటర్ లో బట్టలు ఎలా దొరుకుతాయో అలా ఉన్నాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి మినిమం 10 zloty నుంచి చార్జ్ చేస్తున్నారు, 100 zloty వరకు అయితే ఉన్నాయి. సో కొన్ని షాప్ లో నేను చూసాను ఏంటంటే కొంతమంది బార్గెనింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ బోర్డు మీద ప్రైస్ మెన్షన్ చేసే ఉన్నారు, కానీ కొంతమంది బార్గెనింగ్ చేసి అడుగుతుంటే ప్రైస్ తగ్గించి ఇస్తున్నారు. అండ్ మళ్ళీ ఇక్కడ ఎన్ని
ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో. సో నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే మన బంతి మొక్కలు కూడా ఇక్కడ కనిపించాయి. చూడండి ఎల్లో ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, అవి మన బంతి చెట్లు. సో అవి చూడగానే నాకు బాగా నచ్చింది. సో పోలంలో కూడా బంతి చెట్లు కనిపించాయని. అండ్ ఇక్కడ ప్లాంట్స్ చాలా తక్కువ. మామూలుగా సూపర్ మార్కెట్లలో కానీ ఇంకా ఏదైనా నర్సరీకి వెళ్ళి మీరు ప్లాంట్స్ పర్చేజ్ చేస్తే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇలా లోకల్ మార్కెట్లో ఈ ప్లాంట్స్ ప్రైస్ మాత్రం మనకి రీజనబుల్ గానే చార్జ్ చేస్తారు. అన్ని చిన్న చిన్న మొక్కలు బాగా దొరుకుతాయి. సో ఈ మార్కెట్లో క్రౌడ్ అంత ఎక్కువగా లేరు, ఎందుకంటే ఇది కొంచెం దూరంలో ఉంది కాబట్టి. మీకు స్టేరీ క్లబ్ చూపించాను కదా, అదైతే ఎప్పుడు రష్గా ఉంటుంది. అండ్ పోలాండ్ లోకల్లో క్రకోలో కూడా చాలా షాప్స్ ఇలాంటి లోకల్వి ఉంటాయి. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మనకి ఎక్కడ ప్రైస్ ఎక్కువ ఎక్కడ ప్రైస్ తక్కువ అని తెలుస్తుంది. సో నేను కొన్ని చూసిన వాటిలో ఈ మార్కెట్లో ప్రైస్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తూ ఉంది. అండ్ షాప్స్ లోపలే కాదు, అవుట్ సైడ్లో కూడా కొన్ని షాప్స్ అంటే రోడ్ మీద పెట్టున్నారు. ఈ లోకల్ మార్కెట్లో మీరు ఒకవైపు చూసే ఉన్నారు కదా, షాప్స్ అన్ని బయటికి కనిపించే విధంగా ఉండి అందరికీ విజిబుల్గా అన్ని చూస్తున్నాము. అలాగే కొన్ని చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. అంటే మీట్ షాప్స్ ఉన్నాయి, అండ్ అలాగే కిచెన్ ఐటమ్స్ కానీ పెట్స్కి సంబంధించినవి కానీ, అండ్ ఇలా గార్డెన్కి సంబంధించిన కొన్ని షాప్స్ ఉన్నాయి. షాప్ లోపలికి నేను వెళ్ళి అన్ని ఐటమ్స్ తీయలేకపోయాను, బట్ ఏమేమి షాప్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. సో అదండి ఇవాల్టి వీడియో. సో పోలాండ్లో లోకల్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, అందులో ఏమేమి షాప్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేశాను కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.